ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అప్పుడున్న చట్టాన్ని చెప్పండి. కొంతమందికి ఇంప్లిమెంట్ కాకుండా ఎగ్జామ్ చేశాడు. డెలిబరేట్గా ఆ రోజు చట్టాన్ని తన చేతుల్లోకి చూసి చుట్టంగా మలిచారు అని చెప్పి అంటానికి ఒప్పుకుంటారు మీరు? మీరు ఒక మాట నేను అడుగుతాను. శత్రువును కూడా దేహి అని కాళ్ళ దగ్గరికి వస్తే సరే పో అని చెప్పని అన్నాడని, అంత గొప్ప విశాల దృక్పథం ఉన్నాడు అని, రాజనీతిజ్ఞుడని ఎందుకు మీరు తీసుకోరు? రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏమైనా తగువులు ఉన్నాయా? నేను రాజశేఖర్ మీరు అదెందుకు తీసుకుంటారు, ఇదెందుకు తీసుకోరు అన్న? మరణించినటువంటి వ్యక్తి గురించి మీరు ఈ రకంగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో, అదే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే, మీరు బతుకున్నప్పుడే ఈ మాట అంటే, బతుకున్నప్పుడే మీరు రజనీకాంత్ గారు ఈ మాట అడిగుంటే ఆయన సమాధానం చెప్పుకునేవాడు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు కాదు. మీరు ఆ కోణం ఎలా తీసుకుంటారు? నేను ఆ కోణం తీసుకోవాలి. నేనేమంటానంటే రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. రాజధర్మం గురించి మాట్లాడుకో. ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానికి లోబడి పదవి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళందరూ పని చేయాలి. ఒకవేళ మీరు అంటున్నట్లుగా బాలకృష్ణ ఆ రోజు మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని ఆ మెంటల్ సర్టిఫికేట్ ద్వారా ఎంటైర్ కేసు నుంచి ఎగ్జామ్ట్ అయితే, ఆ మెంటల్ సర్టిఫికేట్ రైట్ కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణను కాపాడాడు, మీరు ఆయనకి కృతజ్ఞులుగా ఉండాలని చెప్పి చెప్తున్న మీరు ఆ రోజు మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చేతుల్లో అంటే దట్ మీన్స్ ఫేవర్ గా చేయడానికి ప్రయత్నం చేశారని మీరే చెప్తున్నారు. నేను ఆ మాటల్లా మీరు అన్నారు, ఆపాదిస్తున్నారు. నేను చెప్తున్నా ఒకటండి. ఇప్పుడు ఎక్కడ అతను చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని డాక్టర్లని లోబర్చుకుని సర్టిఫికేట్లు కొనసాగుతున్నాడు. మనం దాని గురించి పట్టించుకోలేదని అదిపితే, ఇప్పుడు మీరేమంటున్నారు? పట్టించుకుంటేనేమో వేధింపులు, కక్ష సాధింపులు అంటున్నారు. అతనే ఏం పట్టించుకోలేదు. అతనేదో చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని డాక్టర్లను లోబరుచుకుని సర్టిఫికేట్లు తెచ్చుకుంటుంటే చూస్తా ఊరుకున్నాడు, ఏం పట్టించుకోలేదు.